జనవరి నెల మిథున రాశి వారి రాశి ఫలితాలు. మిథున రాశి వారు ఈ నెలలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ జనవరి నెలలో మీ జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి. ఆ సంఘటనల వల్ల మీ జీవితంలో అనేక మార్పులు రాబోతూ ఉన్నాయి. మరి ఆ సంఘటనలు ఏమిటో, మీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ నెల మీరు సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మిథున రాశి వారికి ఈ జనవరి నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ జనవరి నెలలో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు. కుజుడు నెల ప్రారంభం నుండి 21వ తేదీ వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో, రాహువు మీనరాశిలో ఉన్నారు. బుధుడు 4వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనస్సు రాశిలోనికి వస్తాడు. ఆ తర్వాత బుధుడు జనవరి 25న మకర రాశిలోనికి వస్తాడు. రవి 14వ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు. శుక్రుడు జనవరి 28వ తేదీన మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. అంటే శుక్రుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. మిథున రాశి జ్యోతిష్య చక్రంలో 3వ రాశి. మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. మిథున రాశి వారు తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం. వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది. మిథున రాశి వారు అనవసర విషయముల గురించి ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందువలన ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. మిథున రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రము చిరకాలం ఎవరినీ నమ్మరు. ఈ జనవరి నెలలో మిథున రాశి వారికి ఏ పనులకు అనుకూలంగా ఉందో తెలుసుకుని ఆ తరువాత మిథున రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంది. ఈ నెల ప్రారంభంలో మీరు ఆర్థికంగా లాభాలను చూస్తారు. సరైన సమయానికి చేతికి డబ్బు అందుతుంది. ఈ నెల మీకు ఆదాయానికి లోటు ఉండదు. లోన్స్ లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పార్ట్ టైం జాబ్స్ కోసం ట్రై చేసే వారికి జాబ్ లభిస్తుంది. ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ నమ్మకపోవటం మంచిది. ముఖ్యంగా డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తాం అనే జాబ్స్కు అప్లై చేయకపోవటం చాలా మంచిది. ఈ నెల మీకు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశాలలో పెట్టుబడులు పెట్టినా, విదేశాలకు వెళ్ళాలని ప్లాన్స్ వేసుకున్నా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం కూడా అనుకూలంగానే ఉంది. కానీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పిల్లల చదువు గురించి కానీ, పిల్లల కెరియర్ గురించి మీరు చేసే ఆలోచనలు ముందుగా మీ పిల్లలకు తెలియనివ్వండి. వారి ఆలోచనలు తెలుసుకోండి. మిథున రాశికి చెందిన యువత యువకులు కూడా కెరియర్ పరంగా ఎదగడానికి మీరు చేసే ఆలోచనల గురించి మీ ఇంటిలో పెద్దవారికి చెప్పండి. సోదరులకు, తల్లిదండ్రులకు చెప్పటం వల్ల వారు మీరు తీసుకున్న నిర్ణయంలో ఏవైనా తప్పులు ఉంటే చెప్తూ ఉంటారు. లైఫ్లో నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన మీకు వస్తుంది. వారు చెప్పేది వింటే మీ లైఫ్ బాగుంటుంది. మీ జాతకం ప్రకారం మీరు తీసుకున్న నిర్ణయాలు క్షణక్షణానికి మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు చేసే ఆలోచనల గురించి, మీరు తీసుకునే నిర్ణయాల గురించి పెద్దవారికి ఒక్క మాట చెప్పండి. ఈ నెల మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతారు. దూర ప్రయాణాలు చేయటం వల్ల లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న మిథున రాశి వ్యక్తులు ఈ నెల మంచి లాభాలను పొందుతారు. వ్యాపార అభివృద్ధి గురించి మంచి ఆలోచనలు చేస్తారు.
ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ నెల బాగానే ఉంటుంది. ఒత్తిడి మాత్రం ఉంటుంది. మీరు మీ వర్క్పై చూపించే ఇంట్రెస్ట్ బట్టి మీ వర్క్ స్ట్రెస్ ఆధారపడి ఉంటుంది. ఎప్పటి వరకు అప్పుడు చేసుకోగలిగితే మంచిది. విద్యార్థులకు ఈ నెల అదృష్ట కాలం అని చెప్పుకోవచ్చు. బంధువులతో, కుటుంబ సభ్యులతో, పాత మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. కొత్త వస్తువులు, వస్త్రాలను కొంటారు లేదా బంధువుల నుండి పొందుతూ ఉంటారు. ఈ నెల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అదే సమయంలో కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ నెల మీకు మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. నేత్ర శిరోబాధలు, ఉష్ణ జ్వరపీడలు కలుగుతాయి. వాతావరణం మారటం వల్ల మీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. ఆరోగ్యం కోసం డబ్బును ఖర్చు చేస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేయటం వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది. దైవ కార్యాలలో పాలు పంచుకుంటారు. అందరికీ సహాయం చేస్తారు. ముఖ్యంగా మిథున రాశికి చెందిన స్త్రీలు ఈ నెల ఆరోగ్యంపై బాగా శ్రద్ధ తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులను ఇంటి పనులలో సహాయం చేయమని అడగండి. పని భారం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఈ నెల మీరు సమయానికి ఆహారం తీసుకోకపోవటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. మిథున రాశికి చెందిన మగవారు ఈ నెల ఎక్కువగా చెడు వ్యసనాలకు అలవాటు పడకండి. ఖర్చులు తగ్గించాల్సి ఉంటుంది. ఇది పండుగల నెల కాబట్టి అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి. ఏది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. మీకు కూడా ఈ నెల పని ఒత్తిడి పెరుగుతుంది. మిథున రాశికి చెందిన వారందరూ కూడా ఈ నెల ఎక్కువగా ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఖర్చులను కూడా నియంత్రించుకోవాలి. ఈ నెల మిథున రాశి వారికి గవర్నమెంట్ నుండి కొన్ని లాభాలు కలుగుతాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసే వారికి జాబ్ వస్తుంది. భూములు, ఇల్లులు, స్థలాలు, పొలాలు కొనాలి అని అనుకునేవారు తప్పకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ మరియు వైవాహిక జీవితం గడిపే మిథున రాశి వ్యక్తులకు ఈ నెల చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మీ మధ్య గొడవలు జరుగుతాయి. అయితే దాంపత్య జీవితం గడిపేవారు కుటుంబ సమస్యల గురించి ఎక్కువగా బంధువులకు చెప్పకండి. అలా చెప్పటం వల్ల మీ జీవిత భాగస్వామికి కోపం రావచ్చు. మీ మధ్య ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి మూడో వ్యక్తిని అస్సలు రానివ్వకండి. ఇది ఎప్పటికైనా పెద్ద సమస్యగా మారుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేసే మిథున రాశి వ్యక్తులకు ఈ నెల బాగానే ఉంటుంది. విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గొడవలకు వెళ్ళకూడదు. తినే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ రాశిలో శని 9వ ఇంటిలో ఉండటం వల్ల వృత్తిపరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. బుధుడు 6వ ఇంటిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలను పొందుతాడు. పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులను, మీకు దూరంగా ఉన్న వ్యక్తులను కలుసుకుంటారు. ఈ నెల మిథున రాశికి చెందిన రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా ఇతరులు మాట్లాడకుండా ఉండేలాగా సమాధానం చెప్పగలగాలి. శత్రువులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. 7వ ఇంటిలో రవి ఉండటం వల్ల మీరు మీ జీవిత భాగస్వామి నుండి లాభాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామి ప్రమోషన్స్ పొందుకునే అవకాశం ఉంది. వారు మీకు బహుమతులు కొని ఇస్తారు. జీవనం ఆనందంగా సాగుతుంది. ఈ నెల మీరు ముఖ్యంగా గణపతిని ఆరాధించాలి. బుధవార నియమాలను పాటించాలి. అలాగే బుధగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నెల కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయండి. బుధవారం పెద్దలకు పెసర హల్వా పంచిపెట్టండి. నవగ్రహాల్లో బుధగ్రహం దగ్గర ఆకుపచ్చని వత్తులతో దీపారాధన చేసి ఆకుపచ్చ వస్త్రాన్ని దానం చేయండి. బుధవారాలు విష్ణువును నిష్ఠగా పూజించండి. విష్ణు సహస్రనామం వంటివి చదవండి. ఇంకా మీరు ఈ నెల సమస్యల నుండి బయటపడడానికి హనుమంతుణ్ణి ఆరాధించండి. అలాగే కుటుంబ పరంగా ఎదురయ్యే సమస్యలను ఎదిరించడానికి సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించండి. మంగళవారం హనుమంతుణ్ణి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీకు మరింత బాగుంటుంది. మరి మిథున రాశికి చెందిన వారు ఈ జనవరి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 6, 8, 13, 17, 24, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 4, 11, 15, 20, 22, 29. ఇవి మిథున రాశి వారి జనవరి నెల రాశి ఫలితాలు. మిథున రాశి వారు తమ జీవితంలో 2 రకాల వృత్తి, ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికే సొంతం.
వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఉపయోగపడుతుంది. మిథున రాశి వారు అనవసర విషయముల గురించి ఎక్కువగా ఆలోచించటం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. మిథున రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందువలన ఈ రాశివారు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు. మిథున రాశి వారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రము చిరకాలం ఎవ్వరినీ నమ్మరు.